కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు నమోదు. నేడు నింగిలోకి PSLV C-58. ఈ సంవత్సరంలో తన కుమారుడి వివాహం జరగనున్నట్టు తెలిపారు. కుమారుడి వివాహంపై షర్మిల ట్వీట్. మంత్రి రజనీ కార్యాలయంపై దాడి. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ప్రధానమంత్రి. మరోసారి హ్యాట్రిక్ భారత ప్రధాని నరేంద్ర మోదీ అవుతారని కేంద్ర మంత్రి కిషన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసై సినీ నటుడు సుమన్ బట్టి విక్రమార్క. నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రిలో భక్తుల రద్దీ. గత 10 రోజుల కరోనా కేసుల సమాచారాన్ని పరిశీలిస్తే రోజుకు సగటున 500 నుంచి 600 కొత్త కేసులు నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఈ క్రమంలో రోజుకు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుత ఇన్ఫెక్షన్ కేసులకు ప్రధాన కారణం కరోనా కొత్త వేరియంట్ JN.1 వైద్యులు చెబుతున్నారు. అయితే ఇటీవల కరోనా సోకిన వారిలో చాలా మంది సులభంగా కోలుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు అన్నారు. దీంతో పాటు అనేక మందికి తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించాలని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్లో ప్రధాని మాట్లాడారు. ప్రస్తుతం మన దేశం సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉందని అన్నారు. ఆత్మ నిర్భరత సాధించడంతో పాటు అభివృద్ధికి చెందిన దేశంగా ఎదగాలన్న స్ఫూర్తి అంతటా విరాసిల్లుతుందని చెప్పారు. ఇది 2024లోనూ కొనసాగాలని పిలుపునిచ్చారు. అలాగే గత ఏడాది అనేక రంగాల్లో మన దేశం సాధించిన విజయాలను ప్రధాని ప్రస్తావించారు. ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజా వివాహం జరగనున్నట్టు వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అట్లూరి ప్రియతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్టు తెలిపారు. జనవరి 2న మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ని సందర్శిస్తాం. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి నానా ఆశీస్సులు తీసుకుంటామని షర్మిల పేర్కొన్నారు. కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయోత్సవంతో ప్రారంభించింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-58 వాహన నౌక X-రే పోలారిమీటర్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. తీతీదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. A very happy 2024 New Year. I prayed God for the wellness of the people of Bharat. Everyone should be hale and healthy, wealthy,
and I prayed Lord Balaji for the wellness of each and everyone of this country. కొత్త సంవత్సరం వేళ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్మాత్మ నరేంద్ర స్వామి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినీ నటుడు సుమన్లు స్వామివారి దర్శనం చేసుకున్నారు. తీతీదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నూతన సంవత్సర సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. రద్దీకి అనుగుణంగా కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేక ఉచిత బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వైవి సుబ్బారెడ్డిని పంపించిన జగన్ నిన్న షర్మిలను కలిసిన వైవి సుబ్బారెడ్డి కాంగ్రెస్లో చేరొద్దని చెప్పించిన జగన్ కడప ఎంపీ టికెట్ ఇస్తామంటూ ఆఫర్ ఇన్నాళ్లకు గుర్తొచ్చానని ప్రశ్నించిన షర్మిల జగన్ ప్రతిపాదనను షర్మిల తిరస్కరించినట్టు సమాచారం. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించాలి. తలసాని నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు అమ్మవారికి పూజలు నిర్వహించిన తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేసిన ఆలయ పండితులు. మరోసారి హ్యాట్రిక్ భారత ప్రధాని నరేంద్ర మోదీ అవుతారని కేంద్ర మంత్రి కిషన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నామాలగుండలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 108వ ఎడిషన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ జనవరి 22వ తేదీన జరగబోయే అయోధ్య శ్రీరామ ప్రతిష్ట పూజ కార్యక్రమంలో దేశ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2024వ సంవత్సరము మన దేశానికి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సంవత్సరము. ఈ యొక్క సంవత్సరంలో దేశానికి సంబంధించినటువంటి సాధారణ ఎన్నికలు పార్లమెంటుకు జరగనున్నాయి. ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరోసారి హ్యాట్రిక్ సంపాదిస్తూ మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి మరి భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మనకందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మరొకమైనటువంటి కీలకమైనటువంటి అంశము
500 సంవత్సరాలుగా మనందరం అనేక పోరాటాలు చేస్తాం. వేలాది మంది చనిపోయి మరి ఈ యొక్క రామ జన్మభూమి స్థానంలో రామాలయం నిర్మాణం జరగాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఆకాంక్షించిన విషయం మనకు తెలుసు. అందుకే ఈరోజు మనము సంతోషంగా ఈ యొక్క 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా జనవరి 22 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిపోయి అక్కడ ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఇంట్లో కూడా, ప్రతి హిందూ ఇంట్లో కూడా జనవరి 22 ఒక పండుగ వాతావరణంలో, ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి వాతావరణంలో ఆ యొక్క అయోధ్యలో రామ జన్మభూమి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి ఏదైతే జరుగుతూ ఉందో, పూజ జరుగుతూ ఉందో ప్రతి ఇంట్లో, ప్రతి దేవాలయంలో కూడా తిలకించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి గుంటూరు తూర్పు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమితులైన మంత్రి రజని నూతన కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 31వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నూతనంగా ప్రారంభించాల్సిన కార్యాలయం అద్దాలు రాళ్లతో పగలగొట్టి అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఆర్ఆర్ నాయుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు రాష్ట్ర కార్యదర్శి భారతదేశ ప్రజానీకానికి 2023 సంవత్సరానికి వేడుకలు చెబుతూ 2024కి స్వాగతం పలికిన ఆర్ఆర్ నాయుడు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2024 సంవత్సరం ప్రజలందరూ మరియు రాష్ట్రం బాగుండాలని ఆయన మీడియా ముందు తెలియపరిచారు. రాష్ట్ర ఓపీసీ సెల్ ఉపాధ్యక్షుడు అలాగే అనకాపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ ఆర్ఆర్ నాయుడు 23వ సంవత్సరం వీడుకోలు చెప్తూ 2024 ఎంట్రీ అవుతున్నాం కాబట్టి 150 కోట్ల జనాభా కూడా సుఖ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యం ఉండాలని మేము కాంగ్రెస్ తరఫున కోరుతున్నాం. శుభాకాంక్షలు చెప్తూ కోరుతున్నాము. దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు నమోదు. నేడు నింగిలోకి PSLV C-58. ఈ సంవత్సరంలో తన కుమారుడి వివాహం జరగనున్నట్టు తెలిపారు. కుమారుడి వివాహంపై షర్మిల ట్వీట్. మంత్రి రజనీ కార్యాలయంపై దాడి. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ప్రధానమంత్రి.
మరోసారి హ్యాట్రిక్ భారత ప్రధాని నరేంద్ర మోదీ అవుతారని కేంద్ర మంత్రి కిషన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసై సినీ నటుడు సుమన్ బట్టి విక్రమార్క. నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రిలో భక్తుల రద్దీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామెంట్ తెలుగు న్యూస్.